నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఒక డెట్ రికవరీ ట్రిబ్యునల్ చైర్మన్ గారి మీద కోర్టు ధిక్కరణ కేసు రిజిస్టర్ చేశారు. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనానికి వచ్చింది. జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్, జస్టిస్ సుదీప్తి శర్మ. వివరాల్లోకి వెళ్తే ఏదో కేసు హైకోర్టు దాకా వచ్చింది. ఇట్లా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు డెట్ రికవరీ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని మీ దగ్గర జరిగిన సంఘటనలు మీ వీడియోలోనే ఉంటాయి, వీడియో ఫుటింగ్లు మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇస్తే సదరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ చైర్మన్ గారు రిప్లై ఇచ్చారు. మా దగ్గర డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఇట్లా సీసీటీవీలు పెట్టలేదు, మాకు ఈ కెమెరాలు అమర్చలేదు, కాబట్టి మేము సీసీటీవీ ఫుటేజ్ నేను ఇవ్వలేను అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్లో ఆల్రెడీ సీసీటీవీ అమర్చడం జరిగింది, సీసీ ఫుటేజ్ ఉంది, అక్కడ పనిచేస్తోంది కూడాను, కెమెరాలు పనిచేస్తున్నాయి. కానీ ఇవన్నీ తెలిసి కూడా సదరు చైర్మన్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ కోర్టు తప్పుదారి పట్టిస్తూ ఇట్లా సీసీటీవీలు పెట్టలేదు, సీసీటీవీ ఫుటింగ్లు నేను ఇవ్వలేను, అక్కడ మాకు అమర్చలేదు అని తప్పుగా ఇచ్చారు అని చెప్పేసి ఇట్లా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సదరు చైర్మన్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ని తప్పుపడుతూ ఇది కోర్టు ధిక్కరణే అవుతుంది, కోర్టు తప్పుదారి పట్టిస్తున్నట్టుగా ఈయన ఇచ్చారు రిప్లై. సీసీటీవీలు ఉన్నా, సీసీటీవీలు రికార్డ్ అయినా, సీసీటీవీలో ఫుటింగ్లు ఉన్నా మా దగ్గర సీసీటీవీ అమర్చలేదు కాబట్టి నేను ఫుటింగ్లు ఇవ్వలేను అని తప్పుదారి పట్టిస్తూ అఫిడవిట్ వేశారు. కాబట్టి ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని సదరు ప్రెసిడెంట్ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.